రందులున్న చున్న హాయ్ ఏంది మామ లాస్ట్ బస్సు మిస్ అయినట్టు గట్ట రందులున్నావు. నీ నాయన కాదని ఈ ముసలోని నమ్ముకోవడం న్యాయమా? ఎంత చేసి ఏ ముళ్ళే కట్టుకున్నావు? నీ నాయన వెనకపంటి ఉన్న సాయంత్రానికి చల్లటి బీరు దొరుకుతుందనే గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు చూడు, నీ పైసలతోనే ఆళ్ళు తై తక్కలాడతా అంటే మనం గ్యాస్ నుండి కూడా లేకుండా సతికిలబడి కూర్చున్నాం. మామ మందాకి 3 రోజులైంది, గొంతు ఎండుకపోతుంది. ఏదో చేయమమ్మ, దండం పెడతా. ఓ లైట్ పెట్టుకొని దిక్కులేదు ఎందుకురా మీ ముసలానికి ఎమ్మెల్యే పదవి? ఏంద్రా మీ కరెంట్ పోయింది? ఇదేరా మన శిబిరం రే, రైతు భర్తలు జరగండి. చెప్పడా ఏం చూస్తున్నారా? ఓపే పోలీసులు వస్తారు. మన మంది సారాలు దొబ్బేసిర్రా. నేను చూసినరా మీరు మా మందు కొట్టేయడం. కెమెరా నువ్వు చూసేది నా కమర కడ్డి. చల్ చల్ పోతాం రా బాయ్ పోతాం. బాగా పొట్ట సాలే సింగిల్ దొరక చూసుకుంటాం రా నిన్ను. పైసలు కూడా దొరికినావా? ఏడుకోతాను. ఇదే మన శిబిరం. ఇదే ఆ మొత్తం బుగ్గలు కట్టినాం. దా ఏమిట్రా ఇదంతా? ఆ శిబిరమేనా? అవును మాస్టర్. లే చెప్పాను కదరా, డబ్బులేం ఖర్చు చేయొద్దని. అబ్బా మనకాడ పైసలు ఎక్కడి సార్? మరి మీ ఫ్యాన్స్ పెద్ద ఆవిడ మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా అయ్యి ఈ చందా ఇచ్చింది. నాకు ఫ్యాన్స్ ఏంట్రా మాస్టర్? స్టిల్ బ్యాచులర్. జవాన్లో ఉన్నప్పుడు మీ అంగపుష్టి చూసి ఎవరు ఫిదయ్యారో ఏమో. అయ్యో చెప్పారా? ఇక్కడ ఏం తేలాడతారు సార్? నా మరచెంబు ఉండాలి కదరా. ఏమైనా ఈ మరచెంబులో వాటర్ కున్న టేస్ట్ ఏ మినరల్ వాటర్ ఉండదు. లాయరు మస్తు మజా ఉంటుంది సార్. మరచెంబుని చూసుకోలేరురా? ఏం మనుషులరా మీరు? ఇక్కడే పెట్టాను కదరా వీటన్నిటితో పాటు. ఏంద్ర ఎదుగుతుండ్రు? మాస్టర్ది కనిపించిందా నీకు? మాస్టర్ అదే మాస్టర్ది చెంబా. శంభు శంభు పోతారు చూడు. శంభు అమ్మయ్యా బ్రతికించారా? వెల్కమ్ టు ఎలక్షన్ రౌండ్ అప్. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రసారాల్ని మీ ముందు ఉంచే మా గాలి వార్త. ఇవాంటి మన ప్రోగ్రామ్ లో భాగంగా ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్లీ పోటీ చేస్తున్న కృష్ణయ్య మాస్టర్ తో ఒక స్పెషల్ చిట్ చాట్. ముందుగా వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి, ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా? నమస్తే. ఇందులో అనుకునేది ఏముంది? మన ప్రజాస్వామ్య ప్రక్రియలో పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు. మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసుడు కాదు కదా, డిపాజిట్లు కూడా. సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు. ఇప్పుడు మనం కృష్ణయ్య మాస్టర్ గారితో మాట్లాడదాం. సార్, ఈసారి మా గాలి వార్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అది అది ఇక్కడ గోలగా ఉంది, కాస్త పక్కకి రామ్మ. ఇక్కడ రామ్మ. చెప్పండి సార్. ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా. వీళ్ళతో మాట్లాడమ్మా, వీళ్ళతోనే మాట్లాడమ్మా. మాట్లాడండి. చూసారుగా, ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్. మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం. చూసినావా మావా, ఆ బిల్లగాడు కోరి మీడియా దాని చేతిలో ఉందన్నాడు తిప్పుకుంటూ పోతుంది. అరే నువ్వేం రంది పెట్టుకోకు మామ. ప్రతి కుక్క ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి పందికి ఒక కాన్పు అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. సినిమా డిచ్పల్లి ఎలక్షన్స్ లో ఊహించని పరిణామం. రోలర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోట్లింగానికి రావాల్సిన ఆ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కట్మల్కి ఇవ్వడం జరిగింది. ఈ పరిణామంతో బేబీ విజయం సులువుగా మారనుంది. ఏం కోట్లింగం, ఎలా ఉన్నావు? ఏ మొగిలి సాబ్, ఏంది? ఎందుకు అన్యాయం జరిగింది? అరే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పార్టీకి సేవ చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే ప్రతిఫలం? ఎప్పుడు మీరు కోతుల్లా కొట్లాడుకుంటూ ఆ భిక్షపతి గారిని గెలిపించడమే తప్ప పార్టీకి మీరు చేసిందేంట్రా? అయినా ఓడిపోయేదానికి నీకు టికెట్ ఎందుకురా? ఏ ప్రెసిడెంట్, మాటలు జర మర్యాదగా రాని. నీకు మర్యాద ఏందిరా?
నీవు ఉండాల్సింది రాజకీయాల్లో కాదు, సర్కస్లో. ఏదో మాకు అభ్యర్థి కావాలి కాబట్టి పార్టీ ఇన్ని రోజులు మిమ్మల్ని భరించింది. ఇప్పుడు చెప్తున్నా ఇంకో, ఈసారి గెలిచేది గా ఖట్మల్ గాడు కాదు, గీ భిక్షపతి గాడు కాదు. ఇంకోసారి ఇటు పక్క కనపడితే చెప్పుతో కొడతా కొడక. మీనాక్షి పంచగట్టిన పతోడు రాజకీయం చేయలేడే, అదొక కళ. అవునన్నా. ఏమ్రా వారి కట్మల్, నువ్విప్పుడు జాతీయ పార్టీ నాయకుడివి. గెలిచి నువ్వు ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయితే జరంద మమ్మల్ని గుర్తుపెట్టుకో. అన్నా నీ బాంచనన్నా, నీ కాలు మొక్తానన్నా. ఊర్లో మట్టి పిసుకుండా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తేవి. నా రాజకీయ జీవితం అంతా నువ్వు వేసిన భిక్షేనన్నా. నువ్వు అను, ఇప్పుడే నా గొంతు కసకస కోసుకుంటానే. కోసుకోరా రే చేపలు, వాడికి ఒక కత్తిరా. ఈయన పోయి మన కంపెనీలకు భూములు ఇవ్వకుండా అడ్డుపడుతుండ్రే ఆ పంతుల పక్కన ఉన్న రైతులు, వాళ్ళని మన వైపుకు తిప్పుకునేలా ఏర్పాటు చేయి. సరేనన్నా. తమ్మి, మన నియోజకవర్గంలో ఎవడు బతుకునడానికి ఇల్లేదు. మరి ఓట్లు ఎవడేస్తాడరా? మరేంది? చూడు తమ్మి, ఎవడు మన కోసం పనిచేస్తున్నాడో, ఎవడు లింగాల కోసం పనిచేస్తున్నాడో, ఇంకెవడు ఆ మాస్టర్ గాడి కోసం పనిచేస్తున్నాడో, వాళ్ళ కుటుంబాల లిస్టు తయారు చేయండి. వేసేద్దామా? అబ్బా, ఈయనతో లాభం లేదే. వీడి తీరు చూస్తుంటే వీడితో పాటు నన్ను జైలుకి తీసుకుపోయేట్టున్నాడే. అరే బేబీ, అన్ని రోగాలకి ఒకటే మందంటే ఎట్లరా? నోటి దూలకి ఎవడన్నా జాలిం లోషన్ యూజ్ చేస్తాడా? నా తిప్పలేమో నేను పడతాను, నువ్వు వెళ్ళి పచారం ఏర్పాట్లు చేసుకో. నడరా పోదాం. అన్నా పోయి వస్తానన్నా. నేను వెళ్ళనా? అదొక్కటే తక్కువ, నువ్వు వెళితే బాగా తీరుతుంది. ఏంటది? నీకు కాదు, నాకు. అన్నా కోకిల రంగా బ్యాచ్ లొల్లి ఎక్కువైంది. కూరలకు మందు లేక 2 రోజులు అయిందన్నా. ఇట్లయితే శిబిరంలో ఎవరు ఉండరు అన్నా. సరే, ఈ ఒక్క రాత్రి గొప్పకి పట్టండి, మిగతాది నేను చూసుకుంటాను. కోటిలింగం గారి బోడిలింగం టికెట్ పోయిందని మీ అయ్యా ఇంట్లో కూకొని మొగుడు పోయిన ఆడదాని లెక్క ఏడుస్తుంటే నువ్వేంద్ర అవలగాని లెక్క రోడ్ల మీద తిరుగుతున్నావు. అన్నా నిన్ను నేనే తిట్టలేదు, వీడి తిడుతున్నాడు. భిక్షపతి గాని ఎంగిల్లాగా బిచ్చప్ నా కొడుక, నీకు కూడా గొంతులేస్తా అంతే. అరే అందరికి అవలేనైపోయినరా నేను. ఇది దెబ్బలేందన్నా? ఆ బిల్లగాడు కొట్టిండ్రా. ఈ రంగాన్ని కూడా ఎక్కువైంది. మీరు బిళహరి రంగనాథం అనబడే అసాంఘిక శక్తులను అవినీతి కేసులో సస్పెండ్ అయిన ఎంఆర్ఓని వెంటబెట్టుకుని తిరుగుతూ నియోజకవర్గంలోని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు కంప్లైంట్ అందింది. దీనిపై ఎల్లుండి జరిగే విచారణకు సదరు వ్యక్తులతో పాటు ఎలక్షన్ అబ్జర్వర్ ముందు హాజరై మీ సమాధానం ఇవ్వాలని కోరుతున్నాము. మీ మీద వచ్చిన కంప్లైంట్కి మీ సమాధానం ఏంటి? మీరు అనుకుంటున్నట్లు మా దగ్గర అసాంఘిక శక్తులు ఎవరూ లేరండి. బిళ్ళహరి రంగనాథం అంటే వీళ్ళేనా? వీళ్ళపైన ఆల్రెడీ దుమ్మి కేసులు ఉన్నట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. అవి కేసులేం కాదండి, ఏదో కుర్రతనంలో వాళ్ళు చేసిన చిన్న అల్లరి అంతే. అయినా అంతకు మించినటువంటి క్రిమినల్ కేసులు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ విషయాలు బయటికి రాకుండా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నది వాళ్ళు. ఇదేం బాగాలేదు మాస్టర్. ఆ సార్ అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మీరు వేరే వాళ్ళ మీద గుసాయిస్తారు ఎందుకు? సారు, వీళ్ళ మనుషులు మా శిబిరాల మీదకి వెళ్ళి మా మనుషుల మీద జులుం చేసిండ్రు అనే దానికి నా దగ్గర సాక్ష్యాలున్నాయి. అవు సార్, ఈ ఊర్లో ఇలా మించిన దొంగ నా కొడుకు లేరు. చూడండి సార్, మీ ముందు ఎట్లా కొడుతుర్రో. ఇదేనా కృష్ణ గారు మీరు చెప్పింది? ఈ రోజు నుండి ఈ బిల్లారంగానే రౌడీ ముక్కల్ని ఎన్నికలు ముగిసే వరకు టౌన్ నుంచి బహిష్కరిస్తున్నాను. వీడు గనక మీతో కనపడితే మీ నామినేషన్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది. వెళ్ళండి. పదండి. ఆపో 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 ఆపో. శిబిరం కాడ పోలీసులు సరుకెడిచ్చి వెనక్కిలిపు. పోబే అందేమేంద్రా? పంపించినావా? ఫోటో తీసుకొచ్చిండా? అంటే
ఆ మందు మనదా రేయ్ తీసాలని పందాలు వాయిద్యాలు రే కోకిల మా మంది ఎదురా ఎంబే ఎంబ్రా పొట్టిసాలని ఏంట్రా లేపేస్తా కొడుకల్లారా ఐఎమ్ బంతుల్ మరచెంబురా టేప్ రికార్డు నీ తాగుబోతు మాస్టర్ నేను చెప్పేది వినండి వద్దమ్మా ప్లీజ్. ఇంకేం చెప్పొద్దు. నేను ముందే చెప్పాను కదా, వీళ్లతో పెట్టుకుంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టే అవుతుంది అని. విన్నావా? ఉన్న పళంగా వాళ్ళందరినీ వెళ్ళిపోమని చెప్పమ్మా. ఈ ఓల్డ్ ఐటమ్స్ గిట్లా ఫీల్ అయితే ఎట్లా పంతులు? ఆ జీవితం అన్నాక ఆ గిట్లాంటి యాక్సిడెంట్లు మస్తు అయితే ఏం రాజంతు చూసి చూన్నట్టు పోవాలే గాని పుండు పుండు చేస్తే పోయిన సామాన్లు తిరిగి వస్తాయి పంతులు. ఇప్పుడు వరకు అయిన యాక్సిడెంట్లు చాలు, ఇంకా తట్టుకోవడానికి నా గుండెకి శక్తి లేదు. శ్వేత, వాళ్ళని వెళ్ళిపోమని చెప్పమ్మా. పంతులు నేను చెప్పేది వినుండ్రి. నేనేం విన్నయ్యా, మీరు వెళ్ళకపోతే నేను ఈ ఎంట్రీని తాగి చస్తాను. పోతాం పోతాం. అరే ఏదో పెద్ద ఆయన కదా సాయం చేద్దామని పోరగాళ్ళ అమ్మాయిని కాదని నీ తానొస్తే నీకు లోకు అయిపోయిండ్రు పంతులు. అరే చల్ పదండ్రి. చేసింది వాళ్ళు కదా, మేమేం చేసినాం మాస్టర్? మేమెందుకు పోవాలి? ఎలక్షన్ లో పేరు చెప్పి ఇళ్ళలో లేడీస్ ఇంకోకి చెప్పు దెబ్బలు తింటారా ఆరా గిరా కొడితే పెడి చీరుతా కొడుగా ఎవడ్రా తాగి అని వగల కొట్టిందా? ఒరేయ్, ఆగండ్రా, ఆగండి. ఇదిగో పంతులు వాళ్ళకి అట్లా ఆగరు, నువ్వు తాగు తాగురి. ప్లీజ్ స్టాప్ ఇట్. వెళ్ళిపోండి అందరూ ఇక్కడ నుంచి. పోవే లాంగా సారే. సంగతి కోకిల మామ రాబే నీకుంది ఇయ్యాల. ప్లీజ్ నా మందు. గుడ్ బై కొంటాను ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నా మాట నీకు దండం మాట్లాడు. అయ్యో ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నన్ను ఎందుకు కొట్టావే? మ్యూజిక్ ఒకటే కాదు, బాగా చదువుకోవాలి, ఎగ్జామ్స్ బాగా రాయాలి. ఓకేనా? అలాగే అక్క బాయ్. శ్వేత శ్వేత ప్లీజ్ శ్వేత, ఆ రోజు అట్లా అవుతుందని అనుకోలేదు శ్వేత. నీ మీదొట్టు అంత సీరియస్ అవుతుందని అనుకోలేదు. అంతా ఆ చేపల రామ్ గారి వల్లే. వాడు అలా అనేసరికి తట్టుకోలేక. ప్లీజ్ శ్వేత, ఈసారి నుండి అలాంటి తప్పు జరగదు. శ్వేత నువ్వు ఎలా చెప్తా అలా. సరేలే, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. నేను మాస్టర్ గారితో మాట్లాడతాను. నువ్వు టౌన్కి వెళ్ళడం కుదరదుగా, విలేజెస్కి వెళ్ళు. ఓకే? అట్నే శ్వేత. కానీ నువ్వు ఒక్కడివే కాదు, రంగతో కలిసి వెళ్ళు. ఓకే? వెళ్ళవా? ఓకే, నీ ఇష్టం. లే శ్వేత, పోతా. రేపటి నుండి ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్. ఏం పంతులు, కూరగాయలకు పాఠాలు చెప్పి బోరు కొడితే ఇంటికి రా, దావత్ చేసుకుందాం. అంతేగాని నీకెందుకే ఈ ప్రచారాలు ఎలక్షన్లు? ఏమన్నా అందామంటేనేమో ముసలుడి అయిపోతావా? ఈ ఊరు నాది, ఈ నియోజకవర్గం మా అన్నది. ఎవడైనా అడ్డొస్తే అయ్యో ఎన్ని దెబ్బలు చూడు. అయ్యో అయ్యో పోరని ఎట్లా కొట్టిరో చూసినావు? అని బొంద పెట్టాను బోర్లే అని మీద మన్ను వాడ వెనక కొట్టిరు, ముందర కొట్టిరు, ఎక్కడ పడితే అక్కడ కొట్టిరు. కనిపించే దెబ్బలు ఎన్నుంటాయి, కనపడని దెబ్బలు ఎన్నుంటాయి తెలుసా? నొప్పిగా ఉందా బామ్మ? ఎలక మొహన్ అలా. శ్వేత, నేను మాస్టర్ గారితో మాట్లాడతాను. ఓకే? బట్ మీరు టౌన్లో ప్రచారం చేయడం కుదరదు.
సో విలేజెస్కి వెళ్ళండి ఓకే బట్ బిల్లాతో కలిసి చేయాలి నేను బాను హా. వెళ్ళవా సరే అయితే నీ ఇష్టం సెకండ్ ఫ్రెండ్స్ ఎవరు లేరంట్రా ఊరంతా ఖాళీగా ఉంది పా ఎదురా ఈ ఊరు ఏమ్రా ఈ ఊర్లో ఒక్కడు కూడా కనిపిస్తలేడు మొత్తం అన్ని బంద్ చేస్తున్నాయి బతికిరా చచ్చిరా అరే ఒక్కడు కూడా కనిపిస్తలేదు మామ ఎడుకేరిల్లు నాకు మాత్రం ఏం తెలుసు అన్నిళ్ళకి తాళాలు వేస్తున్నాయంట్రా ఏం ఊర్రా బాబు ఎడవైర్రా యాడిపోయినరు తాత ఏయ్ ఆపరా ముసలోని ఏయ్ నొక్కుబే ముసలోని పట్టుకోర్రా ఏం ముడుతుండ్రా వాడు ఏయ్, ఏయ్, ముసలోడు, ఆగుబే. ముందుకు కలిపి వెళ్ళిపోతాయి తొక్కుతా ముసల్లా కొడక గట్టిగా ఎండ కొడతా చచ్చిపోతావు అరే అంత తొందరగా పోయే బాణం కాదురైతే నీ ఎక్కడ ఈ మాదిగంకుడు బతుకున్నంత కాలం ఈ ఊరిని కూలగొట్టుడు ఎవరి తరం కాదు ఏయ్, కూసో. ఊకో పెద్దనా ఊకో మేము మీ ఊరు కూల కొట్టడానికి రాలేదు ఓట్ల ప్రచారానికి వచ్చి దూపైతే నీళ్లు తాగుదామని ఆగినాం కానీ మీ ఊర్లో అన్ని ఇండ్లకు తాళాలు వేస్తున్నాయి యాడికి పోయినరు అందరూ నిజంగా మీరు గవర్నమెంట్ వాళ్ళు కాదా కాదే కాదు ఈ ఊరెందుకు కూలగొడతారు ఓ రాత్రి బిచ్చపతిగాడి మనుషులు గవర్నమెంట్ కలిసి వచ్చి ఈ ఊరిని కూలగొట్టి ఫ్యాక్టరీలు కడతానా మీ అందరికీ ఉద్యోగాలు ఇస్తాం గవర్నమెంట్ ఇచ్చే పైసలు తీసుకొని మీరు ఈ ఊరు ఖాళీ చేసిపోవాలని చెప్పిర్రు ఉద్యోగాలు పైసల సంగతి ఆ దేవునికి ఎరిక జనాల్ని వాళ్ళని మాత్రం ఖాళీ చేయించు మీరేమో భూములు అమ్మిన పైసలతోటి జల్సాలు చేస్తున్నారని అనుకుంటుంటే వారి పైసల మీద మన్ను పోయా బిడ్డకి తల్లిని తల్లికి బిడ్డను ఎడబాపిర్రు వాళ్ళేమో మమ్మల్ని బతికించుకోవడానికి ఎన్నో దిక్కుమాలను సవ చత్తుండ్రు నేనెక్కడ పోతా పుట్టిందేడా పెరిగిందేడా నా బతుకంతా గడిపిందేడా రజాకర్లు వచ్చి ఊరిని తగలబెట్టబోతుంటే గద్గద్గాడ మా నాయన ఎదురు తిరిగి పానాలిచ్చిండో ఇక్కడున్న ప్రతి రాయితోనూ రప్పతోనూ నాకు చుట్టరిక ఉంది ఈ ఎంకడు కూడా ఇడిచెళ్ళిపోతే అటు గుండెలు అవసిపోవు కానీ తాత అందరు వెళ్ళిపోయి నువ్వొక్కనివేం చేస్తావు ఈ అందాకు పోతావు బిడ్డ ఈ మట్టిని వదిలిపెట్టి ఆ, ఆడికి మాత్రం వచ్చి ఎల్లగొట్టరా ఇల్లు అట్ట ఎంత దూరం పోతావు ఎందాకని పోతావు పోతుండే తరుగుతున్నవి కొడుకులు మట్టి లేకపోతే మనిషే కాదయ్యా మనిషి కాని రాకపోతే మట్టి కూడా చచ్చిపోతాది కానీ నువ్వు ఒక్కనివే ఏం కొట్లాడతావు కొట్లాడతా ఆ, నా పానాలున్నంత వరకు కొట్లాడతా నా నరాలు తెగే వరకు నా రక్తం ఆవిరయ్యే వరకు కొట్లాడతా ఈ ఎంకడు సచ్చే వరకు ఈ ఊరిని కాపాడతా సప్పుడైతే ఎవరు వస్తుండ్రో ఆ బిచ్చపతిగాడు మనసు అయి ఉంటారో నేను పోతనా